ఇది వచ్చేసి డై, కటింగ్ డై. ఈ పక్కన ఓవెన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ ఓవెన్స్ బేసిక్ వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, వాళ్ళు ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నారు చూడండి. చూసారా ఎంత ఫాస్ట్గా చేస్తున్నామే. బెల్ట్ లాంటిది అరేంజ్ చేశాడు కదా, అది కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత చూడండి ఎలా అవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అయితే ఈరోజు ఓన్లీ నా వాయిస్ వినబడుతుంది మీకు. నేను ఈరోజు మీకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే లైక్ పీస్ వర్క్ ఇండస్ట్రీస్ చూపిస్తా. పీస్ వర్క్ ఏంట్రా బాబు అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు. పీస్ వర్క్ అంటే వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఏంటంటే ప్రోడక్ట్ వాళ్ళది కాదు, రా మెటీరియల్ వాళ్ళది కాదు, వాళ్ళు ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ అవి చేసి ఇస్తారు అనమాట. చైనాలో ఇట్లాంటి ఇండస్ట్రీస్ చాలా అంటే చాలా ఉంటాయి. ఒక పెద్ద లేన్ ఉంటుంది అనమాట. ఆ లేన్ మొత్తం మనం చూపిస్తాం చూడండి. యాక్చువల్లీ మనము ఒక 2 ఫ్యాక్టరీస్ లోపలికి పోదాము. 2 ఫ్యాక్టరీస్ లోపలికి పోయి కూడా నేను మీకు చూపిస్తా. ప్రస్తుతానికి అయితే చూద్దాం. ఇవి యాక్చువల్లీ ఇది ఒక చిన్న లేను. ఈ రోడ్ దాటిన తర్వాత ఇంకా పెద్ద లేన్ కనిపిస్తుంది మనకి. చూసారు కదా, వీటిని పీస్ వర్క్ ఇండస్ట్రీస్ అంటారు. దీంట్లో అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటాం. ఓకే, వెళ్దామా? ఇంకా చూడండి, వీళ్ళది ఒకటే ఒక సింపుల్ కాన్సెప్ట్ అబ్బా. ఒక ప్రోడక్ట్ మీద 10 మంది బతకాలా. ఎట్లా బతకాలా అంటే ప్రోడక్ట్ రా మెటీరియల్ తయారు చేస్తాడు ఒకడు, దాన్ని ఆర్డర్ తీసుకునేటోడు ఒకడు, డిజైన్ చేసేటోడు ఒకడు, దాంతోపాటు దాన్ని కటింగ్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట, వెరైటీగా. ఓకే, ఇట్లాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. దీంట్లో లాజిక్ ఏందబ్బా అని చెప్పేసి అంటే, మనము ఇక్కడ ఎస్పెషల్లీ చైనాలో చూస్తే ఏంటంటే, చైనాలో ప్రతి ఒక్క చెత్త చెదారం అన్ని ఐటమ్లు తయారు చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్లీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయని పిచ్చి ఐటమ్స్ కూడా ఇక్కడ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్ ఉంది కాబట్టి. మన దగ్గర కొన్ని ఐటమ్స్ అమ్మితే ఏంటంటే మనము సేల్ చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ నా కొడుకులు ఏ ఐటమ్ అన్నా కానీ సేల్ చేసే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. ఓకే, దానికన్నా ముందు ఇంకో చిన్న విషయం చెప్పాలండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను చాలామంది ఒకటి విషయం అడుగుతూ ఉంటారు. ఏంటంటే, భయ్యా చెప్పేటోళ్ళు అందరూ నీతులు చెప్తూ ఉంటారు కానీ ఎవడు హెల్ప్ చేయడని చెప్పేసి. ఒక్కటి గుర్తుపెట్టుకో భయ్యా, నువ్వు ఒక్కసారి నువ్వు హెల్ప్ చేయాలి అని చెప్పి హెల్ప్ మీద డిపెండ్ అయ్యి ఉన్నావు అనుకో, దాన్ని బట్టి నీ ఇన్కాపబిలిటీ ఏంటో నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నట్టు అనమాట. ఓకేనా? చూసారు కదా, వాళ్ళు కటింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ సట్ అని కట్ అవుతుంటుంది. మనం ఒక ఫ్యాక్టరీలోకి వెళ్దాం. 2 ఫ్యాక్టరీస్ నేను చూపిస్తాను మీకు. అక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అంతే, ఇవన్నీ మిషనరీస్. అంటే యాక్చువల్లీ సింపుల్ కాన్సెప్ట్ చెప్తా అండి. యాక్చువల్లీ మీకు ఎట్లా అంటే, యంగ్స్టర్స్ ఉన్నప్పుడు మాకు ఎవ్వరు ఇట్లాంటి నీతులు చెప్పేటప్పుడు కూడా లేకుండే. ఓకేనా? కంపెనీస్లలో ఇట్లా పని చేసుకోవచ్చు, కంపెనీస్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎవరు చెప్పకపోతుండే. మన డిఎన్ఎల్లో ఏంటంటే జాబ్ అని ఎక్కిచ్చేసి పడేసినారు. అది మన దౌర్భాగ్యం అనమాట. అది చెప్పేవారికి ఇప్పుడున్న యంగ్స్టర్స్కి కోపం వస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సేమ్ అట్లనే ఏడ్చిందబ్బా. ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎట్లుంటుంది తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఏమంటారంటే, మనకి వర్కర్స్ కావాలంటే ఏంటంటే వీళ్ళని ట్రైన్ చేసుకోవాలి, అంటే పని చేసేటట్టు ట్రైన్ చేసుకోవాలి, కాబట్టి వర్కర్స్ కావాలా. ఆ కాన్సెప్ట్తో రన్ అవుతూ ఉంటారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇట్లాంటి చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోలేక మనము ఇంకా సెల్ఫ్ వర్కర్స్ లానే మనం ఫీల్ అవుతూ ఉన్నాం. ఇంకా ఆ ఫ్యాక్టరీ చెప్పినా కూడా నమ్మరు. మనం సాఫ్ట్వేర్ అది అంటే వర్కర్స్ అనుకుంటారు. సాఫ్ట్వేర్ కూడా ఒక టైప్ ఆఫ్ స్లేవరీ అనమాట. అది కూడా అంటే సమ్ కైండ్ ఆఫ్ ఏ వైట్ కాలర్ స్లేవరీ అనమాట. అంతే కదా, ఎందుకంటే మనం ఒకటి కింద పని చేసినాడు, వాడు ఉండమన్నప్పుడు ఉండాలి, పోమన్నప్పుడు గమ్మని అన్ని మూసుకొని కింద మీద మూసుకొని వెళ్ళిపోవాల్సింది, ఏముండదు ఆప్షన్. ఇక్కడ చూశారు కదా లేడీస్ ఎట్లా స్టిచ్ చేస్తున్నారు అంటే, అక్కడ పీసెస్ అన్నీ కట్ అవుతాయి, ఇక్కడికి వస్తాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా కూర్చొని స్టిచ్ చేస్తారనమాట. ఇట్లాంటి ఫ్యాక్టరీస్ చాలా ఉంటాయి. చూసారా, అదిగో చూసారా, పీసులు కట్ చేస్తారంట. ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. అట్లా మనం ఇప్పుడు వెళ్ళేసి 2 ఫ్యాక్టరీస్లలో ఎట్లుంటుందో పరిస్థితి చూపిస్తాను నేను మీకు క్లియర్గా. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సో హోప్ఫుల్లీ మీకైతే అర్థమైందని కూడా కదా నేను చెప్పే కాన్సెప్ట్. ఒకటి పైన డిపెండ్ అవుతున్నామా అంటే మన ఇన్కాపబిలిటీ మనం ప్రూవ్ చేసుకుంటున్నట్టు. మనకి ఇక్కడ ఎక్కువ మటుకు ఆడవాళ్ళే కనిపిస్తూ ఉంటారు పని చేస్తున్నట్టు. మగవాళ్ళ ఏం చేస్తారో నాకైతే తెలియదు, కూర్చొని తాగుతూ ఉంటారు దొంగ నా కొడుకులు. ఆడవాళ్ళు మాత్రం ఎక్కువ హ్యూజ్ లేబర్ వర్క్ చేస్తారబ్బా, రియల్లీ హ్యూజ్ లేబర్ వర్క్. ఓకే, వెళ్దామా? ఫ్యాక్టరీస్కి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది ఏం సంగతం. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నా కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు అబ్బా. లైక్ కొట్టండి, లైక్ కొట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇలా ఒకటి రాగానే మనకి క్లియర్గా కనబడుతున్నాయి కదండి. ఇవన్నీ వచ్చేసి ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నారు అన్నమాట. దీని తర్వాత దీన్ని షేప్స్ ఎట్లా తీసుకొస్తారో మనం క్లియర్గా చూద్దాము. ఇంకా ఈవెన్ మనం ఎట్లా కట్ చేస్తారో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ టోటల్ లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ కూడా మొత్తం ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి మనం రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు ఎట్లా ఉందో అట్లనే వస్తుంది అనమాట. వీళ్ళు ఏంటంటే బేసిక్గా వాళ్ళకి కావాల్సిన సైజెస్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఆ షేప్ రాగానే దాని ఎక్సెస్ ఉంది కదండి, ఆ ఎక్సెస్ మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళు డైస్ పెట్టి కట్ చేస్తారు అనమాట దాన్ని. అది కూడా నేను ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఆ కట్ చేసిన రా మెటీరియల్ ఉంటాయి కదా, మిగిలిపోయిన రా మెటీరియల్ స్క్రాప్ ఉంటాయి కదా, అది కూడా తీసుకుంటే అది కూడా జమ చేస్తారు అనమాట. ఆ జమ చేసిన తర్వాత అది కూడా ఏం చేస్తారో అది ఇంకో సపరేట్ వీడియో చేస్తారు, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు
ఏ ఐటమ్ తయారు చేసినా కానీ దానికి స్క్రాప్ టు స్క్రాప్ టోటల్ మొత్తం అయిపోయేంత వరకు వాళ్ళు చేస్తారు అనమాట. ఇది వచ్చేసి ఫ్యాక్టరీ వ్యూ అనమాట, చిన్న ఫ్యాక్టరీ ఇది. డిఫరెంట్ ఐటమ్స్ ప్యాక్ చేసేదానికి ఈ ఐటమ్స్ అన్ని డిఫరెంట్గా అవసరం వస్తుంది అనమాట. ఈ బ్లూ కలర్ ఉంది కదండి, ఇది వచ్చేసి డై, కటింగ్ డై. ఈ పక్కన ఓవెన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ ఓవెన్స్ బేసికల్లీ ఏంటంటే కేక్స్ అవి ప్యాన్ కేక్స్ అవన్నీ తయారు చేయడానికి యూజ్ చేసే ఓవెన్స్ అనమాట. వీళ్ళేంటంటే ఈ ఫ్యాక్టరీలో దాన్ని మెల్ట్ చేయడానికి, అంటే దాన్ని సాఫ్ట్ చేయడానికి చేస్తున్నారు అనమాట. దాని తర్వాత ఆ కంప్రెసర్లో పెట్టేసి దాన్ని ప్రెస్ చేస్తారు. సటన్ ప్రెషర్ పెట్టి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్లీ ఆ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తీసిన దాన్ని అది ఎట్లా కట్ చేస్తానో నేను మీకు చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఓవెన్ లోపల ఆయన నార్మల్ షీట్, అది కట్ చేసిన షీట్ని పెడుతున్నాడు అది సాఫ్ట్ అవ్వడానికి. ఆ సాఫ్ట్ అయ్యింది తీసి దాంట్లో పెట్టి ఆ షేప్ని ప్రెస్ చేస్తారు అనమాట. షేప్కి ఆటోమేటిక్లీ ఆ డై ప్రకారం ఉంది కదా, ఆ షేప్కి ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. చూసారా ఇందాక మనం చూసాం కదా, సేమ్ అదే అనమాట. ఆమె ఏంటంటే కార్నర్స్ కట్ చేస్తుంది, మిగిలిన కార్నర్స్ ఇది స్క్రాప్ వచ్చేసి పక్కన పెట్టుకుంటుంది చూడండి. మీకు అది కూడా చూపిస్తా. ఇది వచ్చేసి ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఈ ఫైనల్ ప్రోడక్ట్ ఇది ఏం చేస్తానంటే లాస్ట్కి దాన్ని బాక్స్ లాగా తయారు చేయడానికి, దానికి జిప్ అవన్నీ ఇవ్వడానికి అది మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి పోతుంది, నెక్స్ట్ ఫ్యాక్టరీకి పోతుంది అనమాట అది. అట్లా ఇది వచ్చేసి దాని స్క్రాప్, మిగిలిపోయిన స్క్రాప్, దీన్ని కూడా వాళ్ళు యూటిలైజ్ చేస్తారు. ఓకే, ఈ బాక్సెస్ అన్ని అయిపోయినాయి, రెడీ అయిపోయిన బాక్సెస్ అన్ని ఆమె ప్యాక్ చేస్తుంది. వాళ్ళు ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నారు చూడండి. చూసారా ఎంత ఫాస్ట్గా చేస్తున్నామే. స్పీడ్ అంటే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి పీస్ బట్టి డబ్బులు ఇస్తారన్నమాట. అంటే ఇన్ని పీసులు చేస్తే ఇంత, ఇన్ని పీసులు చేస్తే ఇంత అని చెప్పేసి. అంటే చైనాలో మ్యాక్స్ టు మ్యాక్స్ లేబర్స్ అంతా ఆ క్యాలిక్యులేషన్తోనే ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్లో మాత్రం నార్మల్గా ఉంటుంది అనమాట. అంటే టైం బట్టి ఉంటుంది అనమాట. అవర్లీ బేసిస్ ఇంత అని చెప్పి ఇస్తారు. సింగిల్ పీస్ అనమాట ప్యాకింగ్ ఇమేజ్ చేసేది పాలిథిన్ కవర్స్లో. అది కూడా ఎలా చేస్తుందో నేను చూపిస్తాను మీకు. చూడండి, సటన్ పేపర్స్ అలా ఫోల్డింగ్ చూడండి, సేమ్ పర్ఫెక్ట్గా అట్లనే ఫోల్డ్ చేస్తుంది, కవర్లో పెట్టేస్తుంది. ఒక్కొక్క కవర్ వచ్చేసి ఒక మెయిన్ ప్యాకెట్లో 10 కవర్లు ఉంటాయి అనమాట. మీన్స్ కలర్స్ బట్టి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అసార్ట్ చేస్తారనమాట కలర్స్ అన్ని. ఇప్పుడు వైట్ కలర్ పేపర్ ఆమె ఫోల్డ్ చేస్తుంది కాబట్టి వైట్ కలర్, దాని తర్వాత పింక్ కలర్, బ్లూ కలర్, అట్లా కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్యాకింగ్ చేస్తుంటారు. ఇవన్నీ వచ్చేసి రోల్స్. క్లియర్గా ఓకే అండి. మీరు చూసారు, ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్కి సంబంధించిన షాప్స్ అన్నమాట. మనము చూద్దాం ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇదే కవర్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రీ చూద్దామా. లెట్స్ గో టు ద ఫ్యాక్టరీ అండ్ సీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఫ్యాక్టరీలో ఎంటర్ అయ్యాము. చూసారుగా ఫోన్ మిషనరీస్ ఉన్నాయి టోటల్గా. ప్రస్తుతానికి అయితే ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాయి. సో అవి ఎలా చేస్తున్నాయి ఏ సంగతి చూడండి మీరు క్లియర్గా. మనకు చూస్తుంటే మనకు ఐడియా వస్తుందండి, పెద్ద విషయం ఏం కాదు. నేను క్లియర్గా అది ఏంటంటే రోల్ చేస్తుంది అంతే. అది మన నార్మల్గా తీగ ఉంటుంది కదండి, తీగని పెట్టి అక్కడ స్ట్రిప్లా ఉంటుంది. ఆ స్ట్రిప్ కూడా నేను చూపిస్తాను మీకు. ఆ స్ట్రిప్ అది కట్ చేసేసి దాన్ని రోల్ చేస్తాం అనమాట. మధ్యలో పెట్టి రోల్ చేసింది, మళ్ళీ తిప్పింది, కట్ చేసేసింది. సరే, ఈయన బంచ్ లాగా కలెక్ట్ చేస్తూ ఉన్నాడు కదా, ఈయన బంచ్ లాగా కలెక్ట్ చేసేసి దాన్ని ఒక ఆర్డర్లో పెట్టి దాని అన్నింటినీ ఇప్పుడు ఒక బంచ్ లాగా తీసి దాన్ని కట్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. దాన్ని ట్రీస్ లాగా ఎలా మారుస్తారో కూడా మనం మీకు చూపిస్తాను నేను క్లియర్గా. ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి, చాలా డబ్బులు వస్తాయి దీంట్లో. చూడండి, చూసారుగా ఎలా కట్ చేస్తున్నాడు. దాన్ని ఒక పర్టికులర్ సైజులో తీసేసి కట్ చేస్తూ దాన్ని బంచెస్ అన్నీ దాన్ని అరేంజ్ చేసి పెడతా ఉన్నాడు అనమాట. దాన్ని చువ్వల్లో పెట్టేసి దాన్ని షేప్ చేసేసి పక్కన పెడతాం. చూడండి ఎలా బంచెస్ లాగా ఎలా పెట్టి అరేంజ్ చేస్తారో మొత్తం. ఇవన్నిటికీ నేను దాని చెట్టులాగా ఎలా చేస్తారో కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ దాంట్లో వస్తుంది, నెక్స్ట్ క్లిప్లో సేమ్ అలా చేస్తారు అనమాట. ఇది చూడండి, ఇది మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు ఇందాక కట్ చేసిన స్ట్రిప్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఆ స్ట్రిప్స్ అన్నీ ఏం చేస్తారంటే అక్కడ చూసారా నార్మల్ ఐరన్ది సీక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని ఒక లైన్లో పెట్టాడు. లైన్లో పెట్టిన తర్వాత ఈ పర్టికులర్ ఈ కట్ చేసిన స్ట్రిప్స్ అన్నీ ఉంటాయి కదండి, అవన్నిటిని అరేంజ్ చేస్తున్నాడు. చూడండి, అవన్నీ ఫోల్డ్ చేస్తున్నాడు. మీకు కనబడుతుందిగా క్లియర్గా దాన్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నాడో.
దాన్ని అన్ని ఇట్లా తీసి ఇలా ఇలా పెడుతున్నాడు, దాన్ని పెట్టి ఇలా క్లిప్ లాగా పెట్టి దీన్ని ఇలా మడత పెడతా ఉన్నాడు అనమాట మొత్తం లైన్గా. సెక్షన్స్ ఉన్నాయన్నమాట దాని గురించి. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం కాదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, చాలా సింపుల్ మిషనరీ కూడా చాలా సింపుల్గా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి పైనుంచి బయట ఒక చిన్న ఇనుప బెల్ట్ లాంటిది అరేంజ్ చేశాడు కదా, అది కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత చూడండి ఎలా అవుతుంది చూసారు కదా, అది ఐరన్ అది స్టార్ట్ చేయగానే మొత్తం అది చెట్టు షేప్లో వచ్చేస్తుంది, ఇంకా మొత్తం చెట్టులాగా వచ్చేస్తుంది. దాని తర్వాత దాన్ని ఫోల్డ్ చేస్తాడు, ఫోల్డ్ చేసి పెట్టి దాన్ని చూడండి ఎలా ఫోల్డ్ చేశాడు. అది ఇప్పుడు దాన్ని ట్రీ లాగా చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అది చెట్టులాగా ఫామ్ అయిపోతుంది. మనకి ఆల్రెడీ మేము ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, చెట్టు ఎలా వచ్చిందో సేమ్ అలా అనమాట. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం కాదు, కానీ డబ్బులు మాత్రం మళ్ళీ విభత్సంగా సంపాదించుకోవచ్చండి ఈ పర్టికులర్ ఐటెంలో, ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో క్రిస్మస్ చేసుకున్న వాళ్ళు ఎంతో వందల కోట్ల మంది ఉంటారు. వందల కోట్ల మంది అంటే మీరు చూడండి, ఇంటికి ఒక చెట్టు అనుకున్నాగా ఎన్ని డబ్బులు వస్తాయో మీరు ఆలోచించండి. సో ఇది చాలా ఇది యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ఓన్లీ వన్ టైం బిజినెసే, కానీ మస్తు డబ్బులు సంపాదించుకునే ఆప్షన్ ఉంటుంది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం కాదు, చూసారు కదా ఎంత పెద్ద మిషనరీ కూడా అంత పెద్ద ఎక్కువ అవసరం లేదు, పెద్ద తెలివి కూడా ఏం అవసరం లేదు దీని